శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటకంలో కుజుడు యొక్క తత్వం ఒక 3 రోజులు ఉంటుంది. 18th తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, వ్యయంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి కుజుడు యొక్క వేడి అనేది 3 రోజులు ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో కేతు కనిపిస్తున్నాడు, షష్ఠ స్థానంలో బుధుడు, సప్తమంలో రవి. ఈ రవి కుజుడు యొక్క వీక్షణాల వలన ఒక జరిగే అనార్థాలు ఏవైతుందో ఇంకొక 3 రోజులు ఉంటుంది. అలా అష్టంలో శని శుక్రుడు ఇద్దరు కలిసిందో, అష్టం శని ఆల్రెడీ ఏడిపిస్తున్నాడు, కానీ వాడు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. అంచేత డెఫినెట్గా ఒక మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. భాగ్యంలో రాహు, లక్ ఫేవరింగ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. లాభంలో బృహస్పతి ఉన్నాడు. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలు ఆల్మోస్ట్ చేతి వరకు వచ్చి అందినట్టుగా ఉండండి, మళ్ళా చేతిలో జారిపోయినట్టుగా అనిపిస్తుంది. అంచేత కొత్త ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రస్తుతానికి 15 రోజులు ప్రయత్నం చేయకండి. అలాగే వ్యాపారంలో కూడా ఇది మొదలు పెడితే ఇది బాగుంటుంది, లేకపోతే వీళ్ళతో అగ్రిమెంట్ అయితే ఈ రకమైన ప్రాఫిట్స్ వస్తాయి, అది స్థలం కొంటే ఈ రకమైన ప్రాఫిట్ ఉంటుంది లాంగ్ టర్మ్లో, ఇలా చెప్తూ రకరకాలుగా వ్యాపారానికి నాంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. బట్ ఈ 15 రోజులు అటువంటి ఏమి చేసుకోవడం ప్రయత్నం చేయకండి. శుభవార్తలు కూడా అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. ఈ అష్టమ శని వెళ్తున్నప్పుడు ఏంటంటే శరీరంలో ఏ భాగంలో ఇబ్బంది పెట్టి వెళ్తాడో మనకు తెలియదు. అంచేత ఆరోగ్య సూత్రాలు పాడడము, మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్ళడము, జాగింగ్ చేయడము, ఫ్రూట్స్ తినడము, ఏదైనా ఒక డైటిస్ట్ని పట్టుకుని పెద్దవాళ్ళు అయితే ఇవన్నీ 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అష్టమ శని మార్చి 29 వరకు ఉన్నాడు. ఈ వేళలోపల శరీరం ఏ భాగంలో పాటు చేస్తుంది మీకు నిజంగా తెలియదు. మనం గోచారం కాకుండా గ్రహచారం కూడా చూస్తే కానీ చెక్ చేయలేమాట. కానీ ఏదైనా పార్ట్ కానీ పాడు చేసాడు అనుకోండి, తర్వాత ఇబ్బంది వెళ్ళేటప్పుడు. అందుకోసం ఏంటంటే మంచి చేస్తాడు, కానీ ఆరోగ్య విషయం మంచి చేయడు, వేరే రకమైన మంచులన్నీ చేస్తారు. ఉన్నత శిఖరాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఆర్థిక బలం పెంచుతాడు, ఏదో చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న పనిని కంప్లీట్ చేస్తాడు, కోర్టు వ్యవహారాల నుండి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. శరీర ఆరోగ్య విషయంలో మాత్రం వాడు అనుకున్నట్టుగానే ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెడతాడు వాడు, అష్టమ శని కాబట్టి. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ముందుగా కొన్ని సూచనలు తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మీకు చెప్తాను, అంతగా ఇంకేం లేదు. ఓకే, ఇంకా భాగ్యంలో ఉన్న రాహు కొంతవరకు లక్ అన్ఫేవరబుల్గా జరుగుతుంది కాబట్టి వాడిని యొక్క ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి కొంచెం మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. శుభవార్తలు శుభకార్యాల్లో పాల్గొనండి, కానీ అతిగా వెళ్ళకుండా మితిమీరిగా కొంచెం నిదానంగా వ్యవహరించండి. మనకు సంబంధం లేనట్టుగానే వెళ్ళి ఫార్మాలిటీ కోసం ఏదో కలిసామన్నట్టు ఉండండి. ఎవరి దగ్గర నోరు జారి ఏది మాట్లాడినా మళ్ళీ మీకు అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల కచేరీలతో కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. అలాగే మనం కోర్టు వ్యవహారాల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేటట్టుగానే ఉండాలి తప్ప అగ్రెసివ్గా ఉండడానికి ప్రయత్నం చేయకండి. అన్నదమ్ముల తగాదాలతో కోర్టు వ్యవహారాలున్నా, ఆస్తి పంపకాల వ్యవహారం ఏదైనా మీరు నిర్ణయం తీసుకుని నాకు ముఖ పడేయండి సరిపోతుంది అన్నట్టుగానే ఉండాలి తప్ప యుద్ధం చేసేటట్టు కానీ వ్యవహరించడం చాలా మంచిది కాదు. ఇది అలాంటిది ఏం చేసి చిక్కుకున్న వెళ్ళేటప్పుడు శనీశ్వరుడు చిక్కుకున్నారంటే లైఫ్ లాంగ్ మీరు అంతా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వెనకాల పడవలసి వస్తుంది. అంచేత జాగ్రత్తగా శనీశ్వరుడు వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నమస్కారం చెప్పి పంపించేటట్టుగా ఉండాలి తప్ప గొడవ పెట్టుకునేటట్టు ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కర్కాటక రాశి వారికి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద నిర్ణయాలు ఏం తీసుకోకూడదు. నిర్ణయం వల్ల లాభం అయితే ఏం కనబడదు, కానీ ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. పెద్ద రాజకీయ నాయకులు కూడా రోడ్డు మీకు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు జోలికి వెళ్ళకండి. అలాగే మీ పెద్ద చెప్పుకోవద్దు లక్కీ నెంబర్ లాంటిది ఏమీ లేదు, ట్రేడింగ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆరోగ్య సూత్రాలు పాటించండి, సరిపోతుంది, అంతకంటే ఇంకేం లేదు. ఇంకా దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదువుకుంటే కొంతవరకు ఓపికగా ఉండండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.